సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలోని అబ్దుల్లాబాద్ ఎస్టేట్ లో అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు అదుపు. వేసవి సెలవుల్లో చిన్నారులు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తా, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా. పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఈ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వేసవి శిక్షణ తరగతులు ఉదయం 8 గంటలలోపు ముగించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే వారికి ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారని డాక్టర్ తెలిపారు. శిలంబం ఆటలో 13 రకాల వెపన్స్తో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో శిలంబం కోచ్లు రాఘవేంద్ర, ఠాగూర్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో శిక్షకుడు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో శిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు చిన్నారులకు స్టార్ట్ చేయడము ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంకోటి ఏమంటే, ఈ శిలంబం అనేది ఒక ప్రాచీన క్రీడ. దీంట్లో ఈ క్రీడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యంగా పిల్లలు బ్రీదింగ్ మీద చాలా కంట్రోల్ కూడా చేసుకుంటారు. అంటే డీప్ బ్రీదింగ్ అనేది చాలా చాలా అవసరము. అదే కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వలన దేహదారుఢ్యం పెరుగుతుంది. ఏకాగ్రత వలన ఇది లైక్ ఏ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది మెడిటేషన్ లాంటిది. సో దీంట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంది, మెంటల్ స్టామినా పెరగడానికి అవకాశం ఉంది, బ్రీదింగ్ బాగా డెవలప్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం వలన కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వలన మన బాడీలో ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ హార్మోన్స్ వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి బట్ సమ్మర్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు ఏది చేయకూడదు. ఎర్లీ మార్నింగ్ ఈ కార్యక్రమం అయిపోగొట్టుకోవాలి. ఈవినింగ్ అయినా కానీ ఆ వేడి అట్లే ఉంటున్నది. కాబట్టి వెరీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 to 7 o'clock to 7:15 కల్లా అయిపోవాలి ఈ కార్యక్రమం. ఆ తర్వాతనే మిగతాది మనము చూసుకోవచ్చు. కాబట్టి నేను ఆ శిక్షకుడిని కూడా కోరుకోవడం ఏమంటే, మీరు చిన్న పిల్లలతో డీల్ చేస్తున్నారు, వాళ్ళతో డీల్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను కేవలం మార్నింగ్ 6:30, 7 ఆ టైంలో కల్లా అయిపోగొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ సాధ్యం కాని హామీలను ఇచ్చిందని, ప్రజలు నమ్మి మోసపోకూడదని చంద్రబోస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి పథకాన్ని 15,000 నుంచి 17,000కు పెంచారని బీసీ మహిళా నాయకురాలు చంద్రకళాబాయ్ తెలిపారు. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నారో ఆ కళలో సహకారం చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పాలనను తెచ్చుకుందామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి 100% అమలు పరిచి ఖచ్చితంగా పేద ప్రజల గుండెల్లో 100% నెరవేర్చే మేనిఫెస్టోని ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారనే నమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమ్మకాన్ని రాష్ట్రంలో ప్రజలతో సంపాదించుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే మేనిఫెస్టోల పైన ప్రజలకు ఎవరికి నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించే హామీలన్నీ కూడా మోసపూరిత హామీలు ఆయన ప్రకటిస్తాడు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మరి గతంలో ఏవైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నదో వాటన్నిటిని కూడా మళ్ళీ కొనసాగిస్తూ మరి అమ్మఒడి పథకాన్ని 15,000 నుంచి 17,000కు పెంచడం జరిగింది. కాపు నేస్తం అనే పథకాన్ని 60,000 నుంచి 1,20,000కు పెంచడం జరిగింది. రైతు భరోసా నిధులను 13,500 నుంచి 16,000కు పెంచడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రజలకు మరి మన ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ప్రజలకు మనం ఎంతవరకు ఈ పథకాల ద్వారా మనం అభివృద్ధి చేయగలమో అని పూర్తిగా ఆలోచించిన తర్వాతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని 100% మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరుస్తారని చెప్పే నమ్మకాన్ని ప్రజలు ఈరోజు
ఆలోచిస్తున్నారు. జగనన్న ఉన్నందుకు ధైర్యంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు చదువుకోవడానికి కూడా భయం లేకుండా అమ్మఒడిని కూడా పెంచారు. కాలనీలో ప్రజలు ఆయనకు అడుగడుగునా పూలమాలలతో హారతులతో స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి కళాకారుల డప్పుల దరువులతో హోరెత్తిస్తూ ప్రచారానికి ముందు భాగాన ఉండి కార్యకర్తల్లో హుషారును నింపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా పేదలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని అన్నారు. పూలే అంబేద్కర్ కాలనీలో రోడ్లు, విద్యుత్ దీపాలు, మురికి కాలువలు ఏర్పాటు చేయలేదని అన్నారు. పేదలంటే ప్రభుత్వానికి అంత చులకన చూపా అని ప్రశ్నించారు. నేటికి లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు లేవని ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఆడంబరం చేసింది తప్ప కాలనీల నిర్మాణం ఏమాత్రం చేపట్టలేదని అన్నారు. 2 పర్యాయాలు ప్రజలు కాటసానిని గెలిపిస్తే పేదలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న 19వ వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ వార్డుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదని అన్నారు. వరద రక్షణ గోడల నిర్మాణానికి 242 కోట్లు నాటి సిపిఎం ఎమ్మెల్యే గఫూర్ నిధులను సమీకరిస్తే వాటిని ఖర్చు చేయలేని చేతగాని స్థితిలో వైసీపీ నాయకులు, అధికారులు ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. తనను ఓటు వేసి గెలిపిస్తే పేద ప్రజలకు సొంత ఇల్లు, రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలతో పాటు సకాలంలో ప్రతిరోజు మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్ని వేళలా పేద ప్రజలకు అండగా ఉండేది కేవలం ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో నిత్యం ప్రజల పక్షాన పోరాడే సిపిఎంను కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరుస్తున్న ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సహాయక కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఆనంద్ బాబు, అరుణ, జోన్ కార్యదర్శి విజయ్, సుభాష్, నరసింహులు, రామకృష్ణ, సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి రాధాకృష్ణ, మాలిక్, లక్ష్మణ్, సిపిఐ శాఖ కార్యదర్శి మల్లేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కుమార్, సిపిఐ ఎంఎల్ వాస్పంత, జిల్లా నాయకులు తిరుపాల్, సిపిఎం నాయకులు కృష్ణ, రత్నమ్మ, రసీదా, శేఖర్, హనుమంతు, అస్మత్, మధ్యలేటి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఇట్లా పోతున్నావు, మళ్ళా కింది సైడు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బి నాగబ్బ అధ్యక్షతన బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సభలో పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలపైన భారాలు వేస్తూ సంపన్నులకు దోచిపెడుతుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మైనార్టీలను అణిచివేస్తుందని, అలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయని, వీటిని ఓడించి ఇండియా వేదికను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇండియా వేదిక కాంగ్రెస్, సిపిఐలు బలపరుస్తున్న పాణ్యం అసెంబ్లీ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించి ప్రశ్నించే వారిని అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రామకృష్ణ మాట్లాడుతూ పాణ్యం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రజలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మండలం పక్కనే హంద్రి కాలువ వెళ్తున్నా ఇక్కడి రైతుల భూములు వర్షాలు లేక ఎండిపోతున్నాయని, ఈ భూముల సాగునీరు కోసం ఏమైనా కృషి చేశారని కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల పేరుతో భూములు కోల్పోతే రైతుల పక్షాన నిలబడింది, కేసులు పెట్టినా భయపడక పోరాడి న్యాయమైన నష్ట పరిహారం అందేలా చేసిన ఘనత సిపిఎం అని అన్నారు. హైవేపై నన్నూరు దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పోరాడింది, మహిళలకు ఇబ్బందికరంగా ఉన్న వైన్ షాప్ తొలగింపు కోసం పోరాటం చేసింది సిపిఎం పార్టీని అని అన్నారు.
గతంలో ఈ నియోజకవర్గం నుంచి అనేక పార్టీల వారిని అసెంబ్లీకి పంపారని ఈసారి సిపిఎం పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు పఠాన్ మియా, సిపిఎం జిల్లా నాయకులు జి మధు, మండల నాయకులు జి శ్రీధర్, షాజహాన్, మధుసూదన్, మల్లేష్, మాసూం బాషా, బషీర్, రాము, అంజీ, సలాం బాషా, వెంకటేశ్వర్లు, సుధాకర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆంటోనీ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అందుకోసం మేము కోరుతా ఉన్నాం, గ్రామం సుభిక్షంగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, గ్రామం అంతా ఒక ఐక్యంగా ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా మాట్లాడుతూ ఒక పద్ధతి కొనసాగాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూశాం, మైనార్టీలపైన ఏ రకంగా దాడులు చేశారు, దళితులపైన, క్రిస్టియన్లపైన ఏ రకంగా దాడులు చేశారు మనం చూశాం. అనేక రకాల బిల్లులు మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకువస్తే దౌర్భాగ్యం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉంటే రెండు రాజకీయ పార్టీలు, అది తెలుగుదేశం కానీ వైసీపీ పార్టీ కానీ పూర్తిగా పార్లమెంట్లో రాజ్యసభలో కానీ లేదు లోకసభలో కానీ సపోర్ట్ చేశాయి. అది ట్రిపుల్ తలాక్ కానివ్వండి, లేదు 370 ఆర్టికల్ కానివ్వండి, లేదు NRCCA కానివ్వండి, లేదు మణిపూర్ విషయం కానివ్వండి, లేదు రైతులకు వ్యతిరేకంగా టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రజకులకు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని తెలిపారు. రజకులకు దోబిఘాట్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రజకులకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చాయని తెలిపారు. ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే రజకులకు ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని తెలిపారు. హామీలు ఉన్నాయి, ఒకటనే కాదు, 50 ఏళ్ళకే పెన్షన్ సౌకర్యం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఇంతకుముందు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆదరణ పథకం పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రుణ సౌకర్యం కల్పించడం కానీ, లేకపోతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కానీ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా కూడా నాయి బ్రాహ్మణులతో సమానంగా రజకులు కూడా అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు మా రజకులకు మేనిఫెస్టో వదిలినందుకు మా రజక మహిళలు కానీ పురుషులు కానీ చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అభినందిస్తున్నారు. చంద్రబాబు గారికి ఉన్నటువంటి మా 9 లక్షల మంది జనాభా స్టేట్లో, మొత్తం 9 లక్షల జనాభాలో 8,50,000 మంది రజకులు తెలుగుదేశంకు సపోర్ట్గా ఉన్నారని చెప్పి చేశారు. మాకు 3,000 ఉండేది సొసైటీ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రతి మెంబర్కు, మరి అట్లాంటిది 10 రూపాయలకే ఎన్టీ రామారావు గారు చేసి సొసైటీ లోన్లు ఎంతోమందికి అభివృద్ధి చేశారు, దోబిఘాట్స్ కట్టించారు. అలాగే అదే కోవలోనే మన చంద్రబాబు నాయుడు గారు మా రజక కులానికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎమ్మెల్సీ ఇస్తాడు. జగన్ గారు ఎమ్మెల్సీ ఇస్తానని మా రజకులకు మోసం చేశాడు. మరి అట్టనే తెలుగుదేశం ప్రభుత్వము మరి కరెంటు ఫ్రీగా ఇచ్చింది, దోబిఘాట్లు కట్టించింది. రాష్ట్రంలో 950 దోబిఘాట్లు కట్టించినాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బోర్ వేయలేదు, ఒక దోబిఘాటు కూడా కట్టియలేదు, మోసం చేశాడు. మరి రజకులకు 50 ఏళ్ళకే పింఛన్ ఇవ్వాలని మా డిమాండ్ చేశాం. 50 ఏళ్ళకే పింఛన్ ఏర్పాటు చేశాడు. మాకు రక్షణ చట్టం కావాలని చెప్పి ఎస్సీలకు రక్షణ చట్టం ఇచ్చాము. అలాగే ప్రతి ఈ దేవాలయంలో మా రజకులమే బట్టలు ఉతకాలి. కలెక్టరేట్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ నవీన్ నామినేషన్ ఉపసంహరణ పత్రాలను కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజనకు అందజేశారు.
వైసీపీ మేనిఫెస్టో సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని కర్నూలు వైసీపీ బీసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోను కర్నూలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలులోని బీసీ భవన్లో విడుదల చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాణ్యం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయ అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల వివరాలను అభ్యర్థులకు తెలియజేస్తున్న పాణ్యం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి నారపరెడ్డి మౌర్య కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి ఏర్పాటు చేయనున్న పోలింగ్ భద్రత గురించి జనరల్ అబ్జర్వర్లు జాఫర్ మీర్ తారిక్ అలీ, కర్నూలు పార్లమెంట్, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పోలీస్ అబ్జర్వర్ ఉమేష్ కుమార్లు పవర్ పాయింట్ ద్వారా వివరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్. కర్నూలులో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో ఒక ట్రాన్స్ఫారం ఎండవేడికి అగ్ని ప్రమాదానికి గురైంది. రద్దీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షాప్ యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ స్తంభం నేల కొరగడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో అగ్ని ప్రమాదం, ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు అదుపు. వేసవి సెలవుల్లో చిన్నారులు క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తాం, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పాణ్యం నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.